నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎంతో పకడ్బందీగా సాగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులను నామినేషన్ దాఖలు ప్రక్రియపై ఎటువంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ సిబ్బంది నివృత్తి చేయాలని తెలిపారు. అనంతరం నామినేషన్ స్వీకరణ కేంద్రాలు పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ నామినేషన్ దాఖలు ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన అన్ని ఫారాలు రిజిస్టర్లను జాగ్రత్తగా పూరించాలని తెలిపారు. అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ సందర్భంగా 2 నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మున్సిపల్ కౌన్సిల్, ఒక జెడ్పీ బిల్డింగ్. అన్ని చోట మన ROs రెడీ ఉన్నారు. కంటెస్టెంట్ కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయట అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యు ఆర్ రిక్వెస్టెడ్